వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సీలో సమూల మార్పులు తీసుకురావడానికి జాతీయ సంస్థలను కూడా ఏపీపీఎస్సీలో భాగస్వామ్యం చేయబోతున్నారు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీపీఎస్సీ పరీక్షల్లో జాతీయ సంస్థల భాగస్వామ్యం, ఐఐటి ఐఐఎంలకు చోటు, ప్రభుత్వ ఉత్తర్వుల జారీ, ప్రతిష్టాత్మకంగా నిర్వహణకు ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల్లో ఇక నుంచి ఐఐటి ఐఐఎంతో పాటు జాతీయ స్థాయి సంస్థల్ని ప్రభుత్వం భాగస్వామ్యం చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మంగళవారం జీవో నంబర్ 131 జారీ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏపీపీఎస్సీలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ నెల 18వ తేదీన ఏపీపీఎస్సీపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే ఇంటర్వ్యూలను రద్దు చేసి కేవలం పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాల్ని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 2020 నుంచి విడుదల చేసే నోటిఫికేషన్లకు గ్రూప్ 1తో పాటు మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించబోరు. ఈ ఏడాదిలో ఏపీపీఎస్సీ నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. అనువాదంలో అడుగడుగున దోషాలు నెలకొనడంతో అభ్యర్థులకు నష్టం వాటిల్లింది. ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాల్లో ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదం సరిగ్గా లేనందున గ్రామీణ ప్రాంతాలకు చెందిన తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ పరీక్షల్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనగా ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంతో పాటు జాతీయ స్థాయి విద్యా సంస్థలను ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ, ఐఐటి, ఐఐఎం జాతీయ విద్యా సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా పరీక్షల నిర్వహణకు కృషి చేస్తాయి. ఈ సంస్థలతో ఏపీపీఎస్సీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. ఏడాది క్రితం నోటిఫికేషన్లు, ఆలస్యంగా పరీక్షలు. ఏడాది క్రితం ఏపీపీఎస్సీ ప్రకటించిన కొన్ని నోటిఫికేషన్లకు ఇంతవరకు పరీక్షలు నిర్వహించలేదు. 2020 జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఇటీవల షెడ్యూల్ను విడుదల చేసింది. పాలిటెక్నిక్ లెక్చరర్లు 23/2018 నోటిఫికేషన్ పరీక్షల షెడ్యూల్ను ఆలస్యంగా 17 ఫిబ్రవరి 2020 నుంచి 18 వరకు కమిషన్ జారీ చేసింది. జూనియర్ లెక్చరర్ల పరీక్షలను 2020 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఏపీ మైనింగ్ సర్వీసెస్ రాయల్టీ ఇన్స్పెక్టర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో టెక్నికల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ కెమిస్ట్ అండ్ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ పరీక్షలకు షెడ్యూల్ జారీ చేశారు. మార్చిలో డిగ్రీ కళాశాల లెక్చరర్లు, ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ టెక్నికల్ అసిస్టెంట్లు, సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ తదితర ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తారు. 2018-19లో జారీ చేసిన 18 నోటిఫికేషన్లకు ఆలస్యంగా పరీక్షలు నిర్వహించడం అభ్యర్థులకు గందరగోళంగా గురవుతున్నారు. 2020 నోటిఫికేషన్లకు ఆటంకం. ఏపీపీఎస్సీ పరీక్షల జాప్యం కారణంగా జనవరి 2020లో ప్రభుత్వం జారీ చేయబోయే నూతన నోటిఫికేషన్ల పరీక్షలకు ఆటంకం నెలకొంటోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది నుంచి ఉద్యోగ పరీక్షలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పరీక్షల జాప్యంతో వారికి దిక్కుతోచని స్థితి నెలకొంది. పాత నోటిఫికేషన్లకు సకాలంలో పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల్లో జాతీయ సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. మనందరికీ తెలిసిందే, ఏపీపీఎస్సీ పరీక్షలు అంటే అవి నెలలు, సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయి అనే అభిప్రాయానికి కూడా విద్యార్థులు, ఏపీపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు కూడా ఒక అంచనాకు వచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇవే మనం యూపీఎస్సీ లాంటి జాతీయ పరీక్షలు చూసుకుంటే అవి ఒకసారి ఇచ్చిన షెడ్యూల్లో చాలా వరకు మార్పులు అనేవి ఎప్పుడు కూడా జరగవు. షెడ్యూల్ ఇచ్చిన దాని ప్రకారమే, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరగడం, నియామకాలు కూడా జరగడం మనం చూడవచ్చు. మరి అదేవిధంగా యూపీఎస్సీ ఏ విధంగా అయితే పరీక్షలు నిర్వహిస్తుందో, అలాగే జాతీయ సంస్థలు ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తాయో అదేవిధంగా ఏపీపీఎస్సీ కూడా పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఏపీపీఎస్సీతో పాటు ఐఐఎం, ఐఐటి జాతీయ విద్యా సంస్థలను కూడా ఈ పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మరి యూపీఎస్సీ తరహాలోని ఏపీఎస్సీ కూడా రాబోయే 2020 నోటిఫికేషన్లు ఏ ఆటంకం లేకోకుండా నిర్వహించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మరి ఇది టోటల్గా ఏపీపీఎస్సీ పరీక్షలో జాతీయ సంస్థల భాగస్వామ్యానికి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.